ప్రియమైన జేహోజర్ లోదం స్పిరిచువల్ ప్రేయర్ టీమ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 1:16 చదువుతాము. ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరము కృప వెంబడి కృపను పొందుతుంది. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొని ఆడబడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని తండ్రి నూరందరిగా దీవించి ఆస్వాదించండి ప్రభా. మాకు ఏ వాక్య భాగం అయితే అవసరమైందో ఆ వాక్యాన్ని మీరే మాకు అనుగ్రహించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించలాగిన దయతో మమ్మల్ని అందరినీ మీ కృపచాటును భద్రపరుస్తారని, మా కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మరొకసారి నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మనము ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను పొందుకున్నామండి. అంటే యేసుప్రభు గారండి కన్య అయిన మరియకు ఆయన ఈ లోకంలో జన్మించడం మనం చూస్తున్నాం. తండ్రి అయిన దేవుడు యేసుప్రభు గారిని ఎవరి గర్భం ద్వారా ఈ లోకంలో ఉద్భవింప చేయాలని ఆయన ఎదురు చూస్తున్న సందర్భంలో మరియమ్మ గారు చాలా చక్కగా తన జీవితం అంతా చక్కగా దేవునికి అంగీకారంగా ఉండేటట్టుగా జీవించిందండి. ఆ జీవించినప్పుడు అనేక మంది తన కాలంలో మరియమ్మ గారు ఉన్న కాలంలో యేసుప్రభు గారు పుట్టిన దినాల్లో అనేక మంది ఆడబిడ్డలు ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ప్రేయర్ఫుల్గానే ఉన్నారు. కాకపోతే మరియమ్మ గారు అంత ప్రేయర్ఫుల్గా చక్కగా దేవుని యొక్క దృష్టిని ఆమె వెంటనే ఆకర్షించుకుందనమాట. అంటే వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఆ మరియమ్మ గారి దగ్గరికి ఆ యొక్క దేవదూతను పంపించి దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్పడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, నీవు ధన్యురాలువు. ఏమండి, లోకాన్ని పరిపాలించే తన ప్రజలను వారి పాపములను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు నీ గర్భమందు పుడతారని ఏమండి మరియమ్మ గారు ఈ యొక్క దేవదూత ద్వారా ఈ మాట పొందుకుందండి. మరియా దయాప్రాప్తురాలా నీకు శుభము అని అనే మాట పొందుకుంది. తర్వాత నీవు ధన్యురాలువు, నీ యొక్క గర్భంలో సర్వలోక పాపాలను మోసుకుని దేవుని గొరిపిలు నీ గర్భంలో ఉద్భవించడం దేవుడు నీకు అనుగ్రహించిన మేలని చెప్పేసి దేవుడు చెప్పడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, కేవలం తండ్రైన దేవుడు పైనుంచి చూసినప్పుడు తన మాత్రమే ఆ యొక్క క్యాపబిలిటీని సంపాదించుకుందండి. నా ప్రియమైన సహోదరులారా, అట్టి రీతిగానే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. యేసుప్రభు గారు కృప ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరం కూడా కృప వెంబడి కృపను పొందుకున్నామండి. నా ప్రియమైన సహోదరులారా, ఆయన పరిపూర్ణత అంటే ఏంటండి? ఆయన తండ్రైన దేవుడు ఆయనకు అప్పచెప్పిన బాధ్యత అంతా కూడా ఫుల్ఫిల్గా ఆయన నెరవేర్చడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, ఆయన పూర్తిగా నెరవేర్చి మనల్ని తన బిడ్డలుగా స్వీకరించడానికి మనల్ని పిలిచాడండి. ఆయన పిలిచి తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడండి. కొనుక్కుని పిలిచి మనం దేవుని సన్నిధిలో ఈ విధంగా కూర్చోడానికి ఆ దేవుడు మనకు అవకాశాన్ని ఈ విధంగా మనకు అనుగ్రహించారండి. నా ప్రియమైన సహోదరులారా, అందుకే మనం చూడండి గిబ్రీయులకు రాసిన పత్రికలో కూడా చెప్తాడు. ఏమంటే 4:14 ఆయన కృపాసనం దగ్గరికి మనం చేరుకోవాలండి. ఆయన కృపాసనం దగ్గరికి మనం చేరుకునే వారికి మనం ఉండాలి. ఆదివారం మనది కాదండి, ఏమంటే దేవునిదే. నా ప్రియమైన సహోదరులారా, మనం 6 రోజులు కష్టపడుతున్నాం. 7వ రోజు దేవుడు మనల్ని విశ్రాంతి దినంగా ఇచ్చారండి. సేమ్ ఆయన కూడా 6 రోజులు సృష్టిని చేసి ఇది మంచిది ఇది మంచిది ఇది మంచిది అని చెప్పి 7వ రోజున విశ్రాంతి తీసుకోవడం మనం చూస్తున్నాం. తర్వాత తండ్రి అయిన దేవుడు యేసుప్రభు గారిని లోకానికి పంపించినప్పుడు ఆయనకి అప్పచెప్పిన బాధ్యత ఫుల్ఫిల్గా కంప్లీట్ చేసి ఆయన పునరుద్ధాన ఆదివారాన్ని మనకు అనుగ్రహించారండి. ఆయన సిలువ మరణ బలియాగాలను కంప్లీట్ చేసుకుని ఆయన పరిపూర్ణంగా దేవుని యొక్క ఉద్దేశాలు సఫలం చేశాడండి ఆయన. అందుకే యెషయా గ్రంథం 53 చెప్తాడు ఈ మాట. ఏమంటే మనం ప్రతిసారి కూడా ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా ప్రియమైన సోదరులారా, ఆయన పరిపూర్ణతలో నుండి మనకి మన కృప వెంబడి కృపను మనం పొందుకునే విధంగా మనకి దేవుడు సహాయం చేశారండి. ఆయన పరిపూర్ణతలో నుండి మనకి కృప వెంబడి కృపను పొందుకునే విధంగా దేవుడు మనకి సహాయం చేశారు. నా ప్రియమైన సోదరులారా, అందుకే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం సంతోషంగా వినేవారిగా ఉండాలి. అట్ ద సేమ్ టైం అనేక మందికి మనం బోధించేవారిగా కూడా ఉండాలండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు 1 పేతురు 5:4 ఏమంటే 4-5 మనకి అప్పగించిన ఈ బాధ్యతను ఏమంటే మనకి మందకు మాదిరిగా మనం ఉండేవారిగా మనం ఉండాలండి. మందకు మాదిరిగా ఉండాలంట. అప్పుడు మనకి వాడబారని మహిమా కిరీటం మనకు వస్తుందండి. నా ప్రియమైన సోదరులారా, అంటే మనం దేవుని యొక్క కృపను బట్టి ఆయన పరిపూర్ణతలో నుండి మనం దేవుని యొక్క కృపను వెంబడి కృపను మనం పొందుకున్నామండి. పొందుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే తప్పకుండా మనం
అనేక మందిని యేసుప్రభు గారి యొక్క శిష్యులుగా మనం తయారు చేసేవారిగా మనం ఉండాలండి. అలా చేసినప్పుడు మనం వాడబారిన మహిమ కిరీటాన్ని మనం పొందుకుంటాం నా ప్రియమైన సోదరులారా. అందుకే ఇక్కడ చెప్తున్నాడు రోమియోలకు రాసిన పత్రిక ఏమండి 6:14 కూడా మనం మన యొక్క శరీర క్రియలన్నీ కూడా పాపంతో ఉండకుండా మనం ఏం చేయాలంట, చాలా మంచిగా దేవునికి సాధనములుగా మనం ఉపయోగించుకునేవారుగా మనం ఉండాలండి నా ప్రియమైన సోదరులారా. అందుకే ఆయన చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 6:14-15 చెప్తున్నాడు. ఆయన ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయన మన యొక్క జీవితం ఏ విధంగా అయితే మనం గడుపుతున్నామో ఆయన కూడా ఈ లోకంలో ఉన్నారండి. ఆయన సహానుభావాన్ని మనకి కలిగి ఉన్నాడు, కానీ పాపం లేకుండా ఉన్నాడండి ఆయన నా ప్రియమైన సోదరులారా. ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడండి. ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు నా ప్రియమైన సోదరు. చూడండి ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15-16 సమస్త విషయంలో మన వలే శోధింపబడ్డాడంట. సమస్త విషయాల్లో మన వలే శోధింపబడ్డాడు, కానీ పాపం లేకుండా ఉన్నాడండి నా ప్రియమైన సోదరులారా. అట్టి యొక్క గ్రేట్ కమిషను తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుప్రభు గారికి ఇచ్చినప్పుడు ఆయన కంప్లీట్గా ఫుల్ఫిల్గా ఆ యొక్క విషయాన్ని నెరవేర్చడం మనం చూస్తున్నాం. ఏమండి, ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. ఆయన చక్కగా మోడల్గా మన కొరకు ఆయన జీవించి ఉన్నారండి. మనకి ఒక మాదిరి జీవితాన్ని ఆయన జీవించి ఉన్నారు నా ప్రియమైన సోదరులారా. పాపం లేనివాడుగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధత కలిగి ఉండేవాడుగా ఉన్నారండి నా ప్రియమైన సోదరులారా. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనకి మాదిరిగా తన జీవితాన్ని చూపించి వెళ్ళారండి నా ప్రియమైన సోదరులారా. అట్టి యొక్క మాదిరిని మనం కలిగి ఉండేవారికి మనం ఉండాలండి. ఇప్పుడు కూడా పాపానికి దూరంగా ఉండేవారికి మనం ఉండాలండి. చూడండి, చాలాసార్లు మనం చెప్పుకున్నాం, పాపం అంటండి కట్టివేయబడిన కుక్క లాంటిదంట. కేవలం మనం ఆ కుక్క దగ్గరికి వెళ్తేనే అది మనకి హాని చేస్తుందండి. చేసినప్పుడు ఆ ర్యాబిస్ వ్యాక్సిన్ అనేది మనం తీసుకోవాలి. అయితే నా ప్రియమైన సోదరులారా, అట్టి రీతిగానే ఈ పాపం అనేది ఈ టెంప్టేషన్ గురి చేస్తుంది. కట్టివేయబడిన కుక్క లాంటిదంట. ఆ కుక్క దగ్గరికి మనం వెళ్తేనే మనకి అది హాని చేస్తుంది. అట్టి రీతిగానే మనం పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు మన చుట్టూ జరగడం మనం చూస్తాం, కానీ అందులో మనం ఏకీభవించే వారిగా ఉండకూడదు. అందుకే ఇక్కడ యేసుప్రభు గారు చెప్తున్నారు కదా, ఆయన కూడా పౌలు గారు చెప్తున్నాడు యేసుప్రభు గారి గురించి, ఆయన మనతో సహానుభావం గలవాడే, కానీ ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం యేసుప్రభు గారిని మాదిరిగా తీసుకుందామండి. మాదిరిగా తీసుకుని ఆయన యొక్క జీవితం అంతా మనకి ఎంతగానో మంచి పాఠం నేర్పించింది నా ప్రియమైన సోదరులారా. ఆయన యొక్క వాక్కు, ఆయన యొక్క క్రియలు, ఆయన యొక్క తలంపులు, ఆయన ప్రతిదీ కూడా మనకి ఎంతగానో ఒక లెసన్ నేర్పించేయండి నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం తప్పకుండా దేవుని పోలు నడుచుకునే వారికి మనం ఉండాలండి నా ప్రియమైన సోదరులారా. ఆయన్ని పోలు మనం నడుచుకున్నప్పుడు తప్పకుండా మనం ఎప్పుడు కూడా పవిత్రులుగా, పరిశుద్ధులుగా మనం జీవించే వారికి మనం ఉంటాము. అందుకే రామపత్రికలో చెప్తున్నాడు 6:14-15 నా ప్రియమైన సోదరులారా, ఏంటంటే మనం ఈ యొక్క శరీర అవయవాలని మనం పాపానికి ఉపయోగించకూడదు అంటండి. ఇప్పుడు కూడా ఆయన కృపను పొందుకునే విధంగానే మనం ఉండాలంట నా ప్రియమైన సోదరులారా. ఇప్పుడు కూడా మనం లెక్క చెప్పేవారికి మనం ఉంటామండి. దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన మేఘారుడే వస్తున్నాడు. ఆయన చెప్పాడు చాలాసార్లు, నేను ఏ విధంగా అయితే వెళ్తున్నానో నేను ఆ విధంగానే తిరిగి వస్తాను. తిరిగి వచ్చినప్పుడు వాని క్రియలను బట్టి ప్రతి వానికి నేను దగ్గర జీతం ఉందని చెప్తున్నాడు ఆయన. ఆ జీతం మనం తీసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండేవారికి మనం ఉండాలండి నా ప్రియమైన సోదరులారా. మనకి దేవుడిచ్చిన ఈ యొక్క అవయవాల్ని చూడండి, ఫారినర్స్ కనీసం సరైన అవయవాలు లేకుండానే ఎంతగానో చక్కటి సువార్తను వాళ్ళు ప్రకటిస్తున్నారండి నా ప్రియమైన సోదరులారా. ఈరోజు కూడా మనం ఫేస్బుక్లో చూసామండి, ఒక పాపకి ఏం చేతులు లేవు, కాళ్ళు లేవు, అయినా కూడా తను దేవుని యొక్క సువార్తను ఎంతగానో ప్రకటిస్తుందని నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం ఏం చేయాలంటే, దేవుడు మనకి ఇంత అందాన్ని, దేవుడు మనకి అన్ని అవయవాలకు సక్రమంగా ఇచ్చినప్పుడు మనం దేవుని కొరకు అసలు జీవిస్తున్నామా లేదా అని మనం ఒకసారి ప్రశ్నించుకునే వారికి మనం ఉండాలండి. మనం తెలిసిన వాక్యం పదే మనం ఆదివారం అనేసరికి చక్కటి బట్టలు వేసుకుని దేవుని యొక్క సన్నిధానానికి వెళ్తున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. వినటం వలన విశ్వాసం కలుగుతుందండి. ఆ యొక్క విశ్వాసాన్ని మనం అనేక మందికి మనం పంచిపెడుతున్నామా లేదా? దయచేసి నా ప్రియమైన సోదరులారా, అప్పుడే మనం ఎప్పుడు వాడబారిన మహిమ కిరీటం అప్పుడే పొందుకుంటామండి. పెదురుగా చెప్తున్నాడు 1 పేతురు 5 చెప్తున్నాడు ఇక్కడ. మనం ఏంటంటే వాడబారిన మహిమ కిరీటం మనం పొందుకోవాలంటే కనుక తప్పకుండా మనం అనేక మందిని దేవుని యొక్క కృప దగ్గరికి మనం తీసుకొచ్చేవారిగా మనం ఉండాలండి. అందుకే కీర్తనకారుడు చెప్తున్నాడు 105 కీర్తనలో, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఆయన ఆశ్చర్యక్రియలు అనేక మందికి మనం చాటి చెప్పేవారికి ఉండాలంట నా ప్రియమైన సోదరులారా. ఆయన ఆశ్చర్యక్రియలు మనం అనేక మందికి చాటి చెప్పేవారికి ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారికి ఉండాలి. అవునండి, ఈ రోజు మంది కాదండి, ఈ నిమిషం మంది, జస్ట్ ఇప్పుడు మంది, కానీ మరు నిమిషం మంది కాదు నా ప్రియమైన సోదరులారా.
లోకంలో ఎన్నో భయంకరమైన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం, ఎంతో భయంకరమైన విషయాలు మనం చూస్తున్నామండి. అయినప్పటికీ మనం పరివర్తన చెందకపోతే కనుక ఒకనొక దినాన ప్రభు వస్తాడండి. వచ్చినప్పుడు ఆయన జడ్జిమెంట్తో వస్తాడు. ఇప్పుడైతే మనం నెక్స్ట్ మంత్ క్రిస్మస్ చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాం, అది వెల్ అండ్ గుడ్ అండి. కానీ ఆయన తిరిగి రాబోతున్నాడు. వచ్చినప్పుడు వాని క్రియలు చెప్పిన ఆయన జీతాన్ని తీసుకొచ్చే పరిస్థితి ఆయన దగ్గర ఉంది. అలా వచ్చినప్పుడు మనం సంతోషంతో ఆయన్ని ఈ విధంగా మనం సంతోషంతో ఆయన్ని ఆహ్వానించే వరకు మనం ఉన్నామా లేదనేసి మనం గమనించుకునే వరకు మనం ఉండాలండి. నా ప్రియమైన సహోదరులారా, చూడండి, ఇక్కడ బైబిల్లో మనం చాలాసార్లు చెప్పుకున్నాం మోషే గారి గురించి అండి. మోషే గారి గురించి, దావీద్ మహారాజు గారి గురించి చెప్పుకున్నాం. మోషే గారు తనకి అప్పగించిన బాధ్యతను ఏమంటే ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి ఆయన నడిపిస్తున్నప్పుడు ఎన్నో భయంకరమైన అనుభవాలు ఆయనకు ఎదురైనప్పుడు ఆయన ప్రార్థన ద్వారానే సమస్తమును ఆయన చేసి ఉన్నాడండి. నా ప్రియమైన సోదరులారా, వారికి ఇశ్రాయేల్ ప్రజలకి ప్రతి ఒక్క అవసరత కూడా ఈ యొక్క ప్రార్థన ద్వారానే ఆయన చేశాడండి. తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయడం, వారికి బండను కొట్టగానే ఒక మంచి జీవజలాలు వాళ్ళకి అందించడం, ఏమండి తండ్రి అయిన దేవుని ప్రార్థన చేయటం, మన్నాను కురిపించడం, తండ్రి అయిన దేవుని ప్రార్థన చేయడం, పూరేళ్ళు కురిపించడం, ఏమండి 6 నెలలను సైతం తర్వాత 6 నెలల్లో నడిచి వెళ్ళటం, ఏమంటే శత్రువులు ఆ యొక్క సముద్రంలో మునిగిపోవటం, ఇదంతా కూడా ఆయన ప్రార్థన ద్వారా చేశాడండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే తప్పకుండా దేవుడు మనకి ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వారు తండ్రి అయిన దేవుడు మనకి. నా ప్రియమైన సోదరులారా, ఆయన చెప్పాడు, ఏమండి తండ్రి అయిన దేవుడు ఈ విధంగా అయితే మనకు వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానం తప్పకుండా మన జీవితంలో నెరవేరుస్తాడండి ఆయన. మనం ఏం చేయాలంటే మనకి ఏదైతే ఎక్కడిగా ఉన్నారో దేవుని అడిగే వరకు మనం ఉండాలండి. అంతే తప్ప మనుషులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలన్నాడు. నా ప్రియమైన సోదరులారా, అందుకే మనం తప్పకుండా దేవుడిని ఆశ్రయించే వరకు మనం ఉండాలండి. దేవుని మీద మనం అనుకునే వరకు ఉండాలి. మనకి ఏది మన చింత యావత్తు ఆయన మీద వేయాలండి. మనం చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు ఆయన తప్పకుండా మనకి శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని కలిగించే వరకు ఉన్నారు. చూడండి, యేసుప్రభు తన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను మనం పొందుకున్నాం. ప్రియమైన సోదరులారా, ఆయన తండ్రి అయిన దేవుడు ఏదైతే చెప్పాడో అదంతా కూడా A to Z అయినా నెరవేర్చాడండి. నా ప్రియమైన సోదరులారా, మనం ఈ లోకంలో పుట్టి ఇన్ని సంవత్సరాలు మనం బ్రతికామండి. అనేకమైన క్రిస్మస్లు చేసుకుంటున్నాం, అనేకమైన ఈస్టర్ పండుగలు చేసుకుంటున్నాం. కానీ ఎవరినైనా ప్రభు యొక్క కృపాసనం దగ్గరికి మనం ఎవరినైనా పిలిచామా, ఎవరినైనా చేర్చామా? నా ప్రియమైన సోదరులారా, ఎవరినైనా ఈ యొక్క రక్షణ సువార్తను వారికి చెప్పామా అని మనం తప్పకుండా మనల్ని మనం ప్రశ్నించుకునే వారికి ఉండాలండి. ఆ విధంగా ప్రశ్నించుకున్నప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడా, నీకు ఇచ్చిన తలాంతులను చక్కగా నువ్వు రెట్టింపు చేసావని దేవుడు మనకి గుడ్ సర్టిఫికేట్ మనకి ఇవ్వబోతున్నారండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే పరిపూర్ణతలో నుండి యేసుప్రభు గారికి ఉన్న పరిపూర్ణతలో నుండి మనం కృప వెంబడి కృపను పొందుకున్నాం. అట్టి కృప మన చుట్టుపక్కల వారు పొందుకోవాలండి. అట్టి కృపను మన కుటుంబ సభ్యులు పొందుకోవాలి. అట్టి కృపను మన యొక్క బంధువులు పొందుకోవాలి. నా ప్రియమైన సోదరులారా, ఆ విధంగా ప్రతి ఒక్కరికి ఈ రక్షణ సువార్తను మనం అందజేద్దామండి. నా ప్రియమైన సోదరులారా, అప్పుడు మాత్రమే వాడబారని మహిమా కిరీటాన్ని మనం పొందుకుంటాం. వాడబారని మహిమా కిరీటం మనం పొందుకుంటాం. అందుకే చూడండి, నా ప్రియమైన సోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి మనం చాటి చెప్పేవారు ఉండాలండి. వినడం వల్ల విశ్వాసం కలుగుతుందండి. నా ప్రియ కృప ద్వారానే మీరు రక్షింపబడతారు. ఇది అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. మనం దేని యందు మనం అతిశయించడానికి వీల్లేదండి. మనకున్న ఈ యొక్క భయంకరమైన ధనం వలన, ఈ ధనధాన్యాల వలన మనం అతిశయించడానికి వీల్లేదు. నా ప్రియమైన సోదరులారా, చూడండి, ఆ యొక్క చాలాసార్లు మనం చెప్పుకున్న ధనవంతుడు సమస్తమును సమకూర్చుకున్నాడు, కానీ ప్రాణం పోగొట్టుకున్నాడు. అయితే దానివల్ల ఏంటంటే ప్రయోజనం? అందుకే నా ప్రియమైన సోదరులారా, మనం ఏం చేయాలంటే దేవుని మనం ఎప్పుడు కూడా పొందుకునే వరకు ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిగి ఉండే వరకు మనం ఉండాలి. మన హృదయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం భద్రపరుచుకోవాలండి. ఆ విధంగా భద్రపరుచుకున్నప్పుడు తప్పకుండా ఆకాశం నుంచి పడే ఈ యొక్క వర్షం ఏమండి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారం ఇస్తుందంట. అట్టి రీతిగా ఈ యొక్క వాక్యం కూడా మనల్ని కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించిందండి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, సొత్త 1:1 దేవుడు లోకంలో ఆది అందు వాక్యం ఉండను, వాక్యం దేవుని ఎదుండను, వాక్యం దేవుడే ఉండను. ఆ వాక్యం కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. ఆ ప్రియమైన సహోదరులారా, అందుకే ఇక్కడ చెప్తున్నాడు, యోహాను గారు చెప్తున్నారు, ఏమండి ఆయన చెప్పుల వారు ఇప్పడానికి కూడా నేను యోగ్యత లేని వాడిని, నాకంటే వయసులో చిన్నవాడు, కానీ ఆయన పరిశుద్ధతలో, పవిత్రతలో ఆయన గొప్పవాడు. నా ప్రియమైన సహోదరులారా, యోహాను గారు అంత తగ్గించుకున్నాడు. ప్రియమైన సోదరులారా, అయినా కూడా మనమైతే తగ్గింపు లేని స్వభావాన్ని మనం కలిగి ఉన్నామండి. ఎవరైనా ఏమైనా చిన్న మాట అంటే మనం తట్టుకునే పరిస్థితి మన దగ్గర లేదు. కానీ యేసుప్రభు గారు మన కొరకు తాను రిక్తులుగా చేసుకున్నాడండి. తన శరీరాన్ని ఏమండి నన్నెత్తి నుంచి అరికాల వరకు ప్రతి ఒక్క పరిస్థితిని యొక్క శిలువ మరణానికి అప్పగించుకున్నారండి. ఆయన ఎన్నో భయంకరమైన పిడుగుద్దులు గుద్దించుకున్నారండి. ఆయన
ఎంతో భయంకరమైన వేదన పొందుకున్నారు కేవలం మనల్ని రక్షించడానికి కోసం అండి. ఏమండి చూడండి, అట్లనగా ఏమందుము ఏమండి, పాపం వలన వచ్చే జీవితం మరణము, పాపం వలన వచ్చే జీవితం మరణం. మనం ఇంత భయంకరమైన ఆలోచనలతో భయంకరమైన పాపాలతో ప్రతిరోజు మనం కోకొల్లలుగా పాపాలు చేస్తున్నామండి నా ప్రియమైన సోదరులారా. పాపానికి వచ్చే జీవితం మరణం. కానీ ఈ యొక్క తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి మన గురించి ఆయన చేయి విడిచిపెట్టాడండి. చేయి విడిచిపెట్టి ఆయన భయంకరమైన శ్రీమరణం పొందుకుని ఏమండి, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్తున్నాడు. అలాంటి క్షమాహృదయం మన దగ్గర ఉంటే ఏనాడో ఈ యొక్క వాక్యాన్ని అనేక మందికి మనం పంచిపెట్టేవారమేనండి నా ప్రియమైన సోదరులారా. చూడండి, పౌలు శీల ఆ యొక్క దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో కుంటివాడిగా ఉన్న అతను ఎలారా నన్ను రక్షించండి అంటే, మేము మా దగ్గర వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ యేసు నామంలో నీవు లేచి నిలవబడి నడు అని చెప్పగానే అతను లేవటం, స్వస్థత పట్టడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. యేసు యొక్క నామం అంత గొప్పదండి. అన్ని నామముల కంటే పైనామం యేసు ప్రభువు నామం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, యోహాను గారు చెప్తున్నారు, పరిపూర్ణతలో నుండి ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను మనం పొందుకున్నాం. ఇంకా తర్వాత వచనాల్లో తండ్రి అయిన దేవుణ్ణి యేసుప్రభు గారు బయలుపరిచారంటే నా ప్రియమైన సోదరులారా. ఆయన యొక్క ప్రవర్తన ద్వారా, ఆయన యొక్క పని ద్వారా, ఆయన యొక్క సూచక్రియల ద్వారా, ఆయన యొక్క మహత్కార్యాల ద్వారా, ఆయన తగ్గింపు స్వభావం ద్వారా, ఆయన శిలువ మరణ బలియాగాల ద్వారా తండ్రి అయిన దేవుని ఆయన బయలుపరిచారంటండి. అయితే ఇంతకాలం మనం ప్రేయర్కి వెళ్తున్నామండి, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకున్నాం, వాక్యాన్ని వింటున్నాం, కానీ ఎవరినైనా ఇంతవరకు మనం రక్షించగలిగామా? ఒక్క పాపి రక్షించుకోవటం ఆయనకు ఇష్టం లేదండి. ఏమండి, ఒక్క పాపి విషయంలో పరలోక మందు వేల కొలది దేవదూతలు స్తుతిగానాలు చేస్తాయంట ఒక్క పాపి రక్షింపబడితే. అయితే మనం ఇన్ని సంవత్సరాలు మన జీవితం అంతా చాలా వృధాగా గడిచిపోయింది. అయినప్పటికీ మనం ఎవరిని కూడా రక్షించలేని యొక్క దుస్థితిలో మనం ఉన్నాం నా ప్రియమైన సోదరులారా. ఇక్కడ ఈ యోహాను సువార్త 1:17-18 వచనాల్లో చెప్తున్నాడు ఏంటంటే, తండ్రి అయిన దేవుణ్ణి యేసుప్రభు గారిని బయలుపరిచారంట నా ప్రియమైన సోదరులారా. అంటే తండ్రి అయిన దేవుని యొక్క సూచక్రియలు మహత్కార్యాలు, ఈ గొప్ప సృష్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ప్రభావం ఎట్టుదో యేసుప్రభు గారు తెలియజేశారంట నా ప్రియమైన సోదరులారా. ఆయన పరిపూర్ణతలో నుండి మనం కృప వెంబడి కృపను పొందుకున్నాం. ఈ యొక్క పరలోక రాజ్య భాగ్యం అనే కృపను మనం పొందుకున్నాం కేవలం యేసుక్రీస్తు ప్రభు వారి వల్లనే. అందుకనే ప్రియమైన సోదరులారా, మనము దేవుని యొక్క కృపను మనం పొందుకున్నాం కనుక అనేక మందికి కృపను మనం పంచిపెట్టే వరకు మనం ఉండాలండి. ఈ సత్యవాక్యాన్ని అనేక మందికి మనం బోధించే వరకు ఉండాలి. అలా బోధించినప్పుడు వాడబారిన మహిమ కిరీటాన్ని మనం పొందుకుంటాం నా ప్రియమైన సోదరులారా. వాడబారిన మహిమ కిరీటం పొందుకోవాలంటే కనుక తప్పకుండా దేవుని వాక్యాన్ని అనేక మందికి మనం పంచిపెట్టే వరకు మనం ఉండాలండి. దేవుని యొక్క ఆశీస్సులు అనేక మంది కలగ చేసే వరకు ఉండాలి నా ప్రియమైన సోదరులారా. చాలామంది భయంకరంగా ఈ వాక్యం లేకుండా నశించిపోతున్నారండి నా ప్రియమైన సోదరులారా. అంటే చూడండి, వాక్యం లేకుండా నశించిపోతే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యమైన నరకంలో వాళ్ళు పడిపోతారండి నా ప్రియమైన సోదరులారా. అందుకే తండ్రి అయిన దేవుడు మనకి కృప ద్వారానే మీరు రక్షింపబడినారు, అంత తప్ప మీ వలన కలిగినది కాదు. దేవుని యొక్క వరమే. మీరు ఉచితంగా దేవుని యొక్క గ్రంథాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఉచితంగా పొందుకున్నామండి. ఈ యొక్క మాటలు మనం ఉచితంగా పొందుకుంటున్నాం. అనేక మందికి మనం చాటి చెప్పలాగా అనేక మందిని రక్షించిపోతున్న వారిని వెతకి రక్షించడానికి తండ్రి క్రీస్తు చేసి లోకానికి వచ్చినట్టుగా మనకి ఆయన కృపను బట్టి మనకి ఈ వాక్యం మనకి దేవుడు బయలుపరిచారండి. అట్టి రీతిగానే మనం అనేక మందికి ఈ వాక్యాన్ని మనం పంచిపెట్టే వరకు ఉండాలండి. అందుకే ఇప్పుడు కూడా పాపం జోలికి మనం పోకూడదు. నా ప్రియమైన సోదరులారా, రామపత్రికలో చెప్పినట్టుగా మనం 6:14 వచనంలో చెప్పినట్టుగా మనం మన యొక్క శరీరంతో దేవుని మహిమపరచాలి. మనకున్న ఈ అవయవాలతో దేవుని మహిమపరిచే వరకు మనం ఉండాలండి నా ప్రియమైన సోదరులారా. అట్టి రీతిగా దేవుని మహిమపరిచినప్పుడు దేవుడు మనల్ని వాళ్ళ నమ్మకమైన మంచి దాసుగా నీకు సిద్ధపాటు చేసిన ఈ పరలోక రాజ్యంలో నీవు స్వతంత్రించుకొని దేవుడు చెప్తారండి. మన ప్రతి మాట కూడా ఏమండి, ఈ యొక్క వాక్యం అంటే మర్మాలు, కథలు ఇవన్నీ కాదండి, చరిత్ర ఉంది. చరిత్ర మనం చెప్పుకోవాలి. అది చాలా వెల్ అండ్ గుడ్ అండి. అంటే కానీ దానికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు గారండి. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చి తను రిక్తంగా చేసుకుని ఆయన మరణించి తిరిగి లేచి ఏమండి ఆయన రక్షణ భాగ్యాన్ని మనకి ఇచ్చారండి. ఆయన వెళ్తూ చెప్పారు, యెరూషలేము ప్రజలందరూ కూడా ఆయన ఆరోహణమవుతున్నప్పుడు చూస్తున్నారు. వాళ్ళు అలాగా చూస్తున్నప్పుడు యెరూషలేము ప్రజలు ఏంటి అలా చూస్తున్నారో, నేనుండి స్థలంలో మీరుండేలాగా నేను మళ్ళా వస్తాను అని చెప్పి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మం ఇవ్వండి అని చెప్తున్నారు.
అప్పుడు మనం చేసింది కొంచెమైనా కొంచెం పరిపూర్ణం అవుతుందండి. అందుకే ఇక్కడ యేసుప్రభు గారు పరిపూర్ణతలో నుండి ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను పొందుకున్నాం. అట్టి కృపను అనేక మందికి మనం కలిగజేసే విధంగా మనం జీవించాలని ఏమండి దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వీడికల్లో దీవించి ఆస్వాదించిన గాక. మన ఇంకా చేరొచ్చిన బిడ్డలని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆత్మీయమైన జ్ఞానంతో ఆయన పరిపూర్ణతతో దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.